పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తులులైన పునీత సీమోను, యూదా తద్దయ్య గార్ల యొక్క మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకాసు సువార్త 6వ అధ్యాయము 12వ వచనము నుండి. ఆ దినమున యేసు ప్రార్థన చేసుకొనుటకై కొండకు వెళ్ళెను. రాత్రి అంతయు దైవ ప్రార్థనలో మునిగి ఉండెను. ప్రాతకాలమున తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఎన్నిక చేసి వారికి అపోస్తులులు అని పేరు పెట్టెను. వారు ఎవరన్నా పేతురు అనబడు సీమోను, అతని సోదరుడు ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, దేశభక్తుడనబడు సీమోను, యాకోబు సోదరుడైన యూదా, ఆయనను అప్పగించిన యూదా ఇస్కారియేతు. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, అక్టోబర్ 28వ తారీఖున కథోలిక శ్రీసభ క్రీస్తు ప్రభువు చేత ఎన్నిక చేయబడినటువంటి 12 మంది అపోస్తులలో ఇద్దరైనటువంటి పునీత సీమోను గారు, పునీత యూదా తద్దయ్య గారి యొక్క పండగని కలిపి ఒక మహోత్సవంగా జరుపుకుంటుంది. ప్రియులారా, ఈ 2000 సంవత్సరాల శ్రీసభ చరిత్రలో కోటాను కోట్ల మంది పునీతులున్నారు. వారిలో కొందరిని శ్రీసభ వీరు తప్పనిసరిగా పరలోకములో ఉంటారు, వీరు పునీతులు అని వారికి పునీత పట్టం కట్టబెట్టి గౌరవిస్తుంది. వారి మధ్యస్థ ప్రార్థనని మనం వేడుకుంటాం. అయితే ఎంతోమంది పునీతులు తెర వెనుక అత్యంత దీనంగా, వినయంగా, కానీ స్వర్గములో మాత్రం మహిమోపేతంగా దేవుని సన్నిధిలో వెలుగొందుతున్నారు. దీనిని శ్రీసభ కూడా అంగీకరిస్తుంది. అయితే ప్రియులారా, పునీతులుగా ప్రకటించబడినటువంటి వారిలో కొంతమంది ముందు వరుసలో ఉంటారు. మనందరూ తెలిసినట్లుగా పునీత అగుస్తీను గారు, పునీత థామస్ అక్వైనాస్ గారు, పునీత లోయోలాపురి ఇన్యాసి వారు, పునీత చిన్న తెరేసమ్మ గారు, పునీత పాదువాపురి అంతోని వారు, పునీత ఫ్రాన్సిస్ వారు, పునీత ఫ్రాన్సిస్ షెవరి వారు, ఈ విధంగా ఎంతోమంది మనందరికి కూడా బాగా పరిచయం ఉన్నటువంటి వారు ఉన్నారు. అయితే ప్రియులారా, ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తు ప్రభువు చేత ఎన్నిక చేయబడినటువంటి 12 మంది అపోస్తుల యొక్క జీవితాలని కొంతవరకైనా కానీ తెలుసుకోవాలి. ఇది క్రైస్తవులంగా మన ఆత్మీయ బాధ్యత. కారణం ఏమిటి అంటే, క్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి వచ్చారు. ఇశ్రాయేలు దేశంలో జన్మించారు. ఇశ్రాయేలు దేశంలో దేవుని యొక్క రాజ్యాన్ని బోధించారు, దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించారు. అద్భుతాల ద్వారా, ఆశ్చర్య కార్యాల ద్వారా ప్రజలకి దేవుని యొక్క ప్రేమని ప్రకటించారు, వెల్లడి చేశారు. శ్రమలు పొందారు, మరణించాడు. 3వ నాడు ఉత్థానమై మోక్షారోహణమై దేవుని కుడి ప్రక్కన కూర్చున్నారు. ఇది సత్య సువార్త. ఈ సత్య సువార్త ప్రపంచ నలుమూలలకి ఏ విధంగా వెళ్ళింది అంటే, ఇదిగో ఆ క్రీస్తు ప్రభువు చేత ఎన్నిక చేయబడినటువంటి ఈ 12 మంది అపోస్తుల ద్వారా. ఈ బాధ్యతను కూడా స్వయముగా యేసు ప్రభువే ఈ 12 మంది అపోస్తులకి అప్పచెప్పారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనములో ఆయన మోక్షారోహణమవుతూ ఉత్థానమైన తర్వాత ఈ 12 మంది అపోస్తులకి ఒక బాధ్యతనిస్తున్నారు. మీరు భూదిగంతముల వరకు వెళ్ళి నా సత్యస్వార్తను బోధించి పితా పుత్ర పవిత్రాత్మ నామములో జ్ఞానస్నానం ఇవ్వండి. జ్ఞానస్నానం విశ్వసించి పొందినటువంటి వాడు రక్షించబడతాడు, విశ్వసింపని వానికి దండన విధించబడును అని చెప్పారు. ఇది ప్రభు యొక్క ఆజ్ఞ. అపోస్తులు కూడా 12 మంది అపోస్తులు కూడా దేవుని యొక్క యేసు ప్రభు యొక్క ఆజ్ఞను శిరస్సు వహించి ప్రభు మరణించి ఉత్థానమై మోక్షారోహణమైన తర్వాత నలుదిక్కులకు వెళ్ళి ప్రపంచమంతటా కూడా సత్య సువార్తను బోధించారు.
మనందరూ తెలిసినట్లుగా మన భారతదేశానికి కూడా ఆ 12 మంది అపోస్తులు ఒకరు వచ్చారు. వారే పునీత థోమస్ గారు. అదే రీతిగా ప్రియులారా, ఈనాడు మనం కొనియాడుకుంటున్నటువంటి పునీత సీమోను గారు. ఈ సీమోను గారు పేతురు సీమోను గారు కాదండి, సీమోను పేతురు గారు కాదండి, మరొక సీమోను ప్రియులారా. అదేవిధంగా యూదా గారి యొక్క పండుగను చేసుకుంటున్నాం. ఈ యూదా గారు యూదా ఇస్కారియేతు కాదు, ఈయన పేరు యూదా తద్దయి. వీరిరువురి యొక్క పండగనే కొనియాడుకుంటున్నాం కలిపి. అయితే ఇద్దరి పండగని ఎందుకు కలిపి చేసుకోవాలి? ఒక్కొక్క పునీతుని యొక్క ఒక్కొక్క అపోస్తుని యొక్క పండగను చేసుకోవచ్చు కదా. మత్తయ్య గారి పండగని విడిగా చేసుకుంటాం, అదేవిధంగా యొక్క యాకోబు గారి పండగని వేరుగా చేసుకుంటాం, అదేవిధంగా యోహాను గారి పండగని వేరుగా చేసుకుంటాం కదా. అంటే శ్రీసభలో ఇరువురి పునీతుల యొక్క అపోస్తుల యొక్క పండగ చేసుకునే ఆనవాయితీ కూడా ఉంది. ఉదాహరణకి జూన్ నెల 29వ తారీఖున ప్రియులారా పునీత పౌలు పేతురు గారి యొక్క మహోత్సవాన్ని కొనియాడతాం. అయితే ఈ రోజున పునీత సీమోను గారి పండగని పునీత యూదా తద్దయ్య గారి పండగని కలిపెందుకు చేసుకుంటామంటే, వీరు ప్రియులారా ఇరాన్, ఇరాక్ దేశాలలో ఒకే రోజున ఒకే ప్రాంతంలో హత్య గావించబడ్డారు. అంటే వేద సాక్షిగా మరణం పాలు అయ్యారు. కాబట్టి ఈ యొక్క పునీత అపోస్తులైనటువంటి సీమోను గారి, అపోస్తులైనటువంటి యూదా తద్దయ్య గారి పండగని శ్రీసభ ఒకే రోజున కొనియాడుతుంది. ఈ సందర్భంగా ప్రియులారా వీరిరువురి అపోస్తుల గురించి కొన్ని సత్యాలు తెలుసుకోవటానికి, వారి జీవిత విశేషాలని తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. వాక్యాన్ని చదువుకుంటే లూకాసు వార్త 6వ అధ్యాయము 15వ వచనములో మత్తయి, తోమ 12 మంది అపోస్తుల యొక్క పేర్లు. మత్తయి, తోమ, అల్ఫయు కుమారుడైన యాకోబు, దేశభక్తుడు అనబడు సీమోను. మొదటిగా మనం సీమోను గారి యొక్క జీవిత విశేషాలు తెలుసుకుందాం. ప్రారంభంలోనే మీకు చెప్పాను, ఈ సీమోను గారు సీమోను పేతురు గారు కాదు. ఈ సీమోను గారు దేశభక్తుడనబడే సీమోను. ఆ కాలంలో పిల్లరా జలట్స్ అనే ఒక గ్రూప్ ఉండేది యూదుల్లో. ఎవరు వీరు అంటే దేశం మీద అమితమైనటు ప్రేమ, ఉత్సాహం కలిగినటువంటి వారు. వీరు ఒక పెద్ద సమూహంగా ఉండేవారు. వీరు అప్పుడప్పుడు ఏం చేసేవాళ్ళంటే రోము మీద తిరగబడేవాళ్ళు, సాయుధ పోరాటం చేసేవాళ్ళు, ఆయుధాలతోటి పోరాటం చేసేవాళ్ళు. వీళ్ళు ఎలాగైనా కానీ ఈ రోమనుల యొక్క ఆధిపత్యం నుండి, పరిపాలన నుండి మా దేశాన్ని విముక్తి గావించుకోవాలి, మా మాతృగడ్డను విముక్తి గావించుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు. ఇదిగో వీరిని రోము సామ్రాజ్యం ఉక్కుపాదముతో అణిచివేసేది. ఈరోజు మనం పండగగా జరుపుకుంటున్నటువంటి అపోస్తుడైనటువంటి సీమోను గారు కూడా ఈ వర్గానికి చెందినటువంటి వారే. జెలట్స్ అనే పదం ప్రియులారా జలస్ అంటే, ఇక్కడ జలస్ అంటే జలస్సీ కాదండి. జలస్సీ అంటే కుళ్ళుబోతు స్వభావం, ఈర్ష్య స్వభావం. జలస్ అంటే ఉత్సాహంతో, అంటే క్యూరియాసిటీ, ఆ ఉత్సాహం కలిగినటువంటి వారిని ఈజ్ వెరీ జలస్, ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ అంటారనమాట. వీళ్ళకి జలట్స్ అనే పదం, జలస్ అంటే ఉత్సాహం కలిగినటువంటి వారు, మా దేశానికి స్వతంత్రం రావాలి అనేటువంటి తపన, కోరిక కలిగినటువంటి వారు. ఈనాడు మనము మహోత్సవంగా కొనియాడుకుంటున్నటువంటి అపోస్తుడైనటువంటి సీమోను గారు కూడా ఈ వర్గానికి చెందినటువంటి వారే. ఆయన కూడా మా దేశానికి, మా ఇశ్రాయేలు దేశానికి, మా మాతృభూమికి ఏదో ఒక రకంగా స్వేచ్ఛ రావాలి అని బలంగా నమ్మినటువంటి వాడు, ఆ వర్గానికి చెందినటువంటి వాడు. అయితే యేసు ప్రభువు చేస్తున్నటువంటి ఆ యొక్క అద్భుత కార్యాలు చూసి, యేసు ప్రభును అనుసరిస్తున్నటువంటి ఆ జనసమూహాన్ని చూసి ప్రియులారా చాలామంది ఈయన ద్వారా మా దేశానికి స్వేచ్ఛ స్వతంత్రాలు వస్తాయి అని నమ్మారు. ఆ నమ్మినటువంటి వారిలో సీమోను గారు కూడా ఒకళ్ళు.
ఈయనతో పాటు యూదా ఇస్కారియోతు ఉన్నాడు చూడండి, యేసుప్రభుని అప్పగించినటువంటి వాడు. అతను కూడా ఒకడు ప్రియులారా. కానీ తర్వాత అతను డబ్బు మీద ప్రేమతో సొంత గురువుని అప్పగించాడు. కానీ ఈ సీమోను గారు ప్రియులారా క్రీస్తుకు నమ్మక పాత్రమైనటువంటి శిష్యుడిగా జీవించాడు. అసలు ఈ సీమోను గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చినటువంటి ఆయన అంటే, ఇతను కూడా ప్రియులకు దేవుని బిడ్డలారా కానా అనే పల్లె నుంచి వచ్చినటువంటి వాడు. ఎక్కడి నుంచి అండి? కానా అనే పల్లె నుంచి వచ్చాడు. కానా యొక్క ప్రత్యేకత ఏంటి? యేసు ప్రభు మొట్టమొదటి అద్భుతాన్ని చేసినటువంటి ప్రదేశం. కానా పల్లెల్లో పెండ్లి జరిగెను. యోహాను సువార్త 2వ అధ్యాయం. చరిత్ర మనకి ఏమని చెప్తుందంటే, జాగ్రత్తగా ఆలకించండి. ఇప్పుడు చరిత్ర మనకి ఏమని చెప్తుందంటే, ఆ కానాపల్లి పెళ్లిలో పెండ్లి కుమారుడు ఈ సీమోను గారే అని చెప్తుందండి. అపోస్తలుడైన సీమోను గారే అని చెప్తుంది. తన వివాహములో యేసు ప్రభు మహా గొప్ప అద్భుతాన్ని చేయటాన్ని చూసి సీమోను యేసు ప్రభువుని విశ్వసించటం ప్రారంభించి అక్కడితో ఆపకుండా ఆయన ప్రియులరా ప్రభువుని ఒక శిష్యుడిగా అనుసరించాడు. మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం ఇందాక జెలట్స్ గురించి మనం నేర్చుకున్నాం. మరొక అడుగు ముందుకు వేస్తే నేను చెప్పాను, రోమీలు ఉక్కుపాదంతో ఈ జెలట్స్ని అంటే ఉత్సాహపరిచే తమ స్వాతంత్రం కోసం పోరాడేటువంటి యూదులని ఉక్కుపాదంతో అణిచివేసింది. అంతేకాదు, వాళ్ళని సిలువ వేసి చంపింది. మనకి చరిత్రకారులు ఏమని చెప్తారంటే, నేను చదివిన దాన్ని చెప్తున్నాను, యేసు ప్రభువుకి కుడి ఎడమల సిలువ వేయబడినటువంటి వారు కూడా ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వారై ఉండొచ్చు అనేటువంటి వాదన, బలమైన వాదన. ఆ రోజుల్లో రోమీయులు ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడే యూదులని రాజద్రోహం అనే ముద్ర వేసి చంపేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళిద్దరిని కూడా చంపారు. ఎవరిని? యేసు ప్రభు సిలువకు కుడి ఎడమన సిలువ వేయబడి చంపబడినటువంటి వారు. ఆ సమాచారం కూడా ఇవ్వాలనుకున్నారు. ప్రియులారా, ఈ సీమోను గారు కానాపల్లి పెళ్లిలో, యోహాను సువార్త 2వ అధ్యాయంలో జరిగిన కానాపల్లి పెళ్లిలో పెండ్లి కుమారుడు ఇతనే అని చెప్తారు చరిత్రకారులు. ఆ అద్భుతాన్ని చూసి సీమోను గారు ప్రియులారా ఇదిగో యేసు ప్రభువును అనుసరించారు. ఆ తరువాత యేసు ప్రభు మరణించి ఉత్థానమై మోక్షారోహణమైన తర్వాత ఈ సీమోను గారు ప్రస్తుతం అన్నటువంటి ఇరాన్, ఇరాక్ ప్రాంతములో గొప్ప సేవను చేసి అక్కడ వేద సాక్షిగా మరణించారు. ఏ విధంగా మరణించాడు అనేటువంటి మనం చివర్లో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ప్రియులారా 2వ అపోస్తలుడు, ఈరోజు మనం పండగగా జరుపుకుంటున్నటువంటి 2వ అపోస్తలుడు అనేటువంటి పునీత యూదా తద్దయ్య గారి గురించి కొంచెం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా, ఈ యూదా తద్దయ్య గారు యూదా ఇస్కారియోతు కాదు. కాబట్టి ఈయన గురించి సంబోధించినప్పుడు ఎప్పుడు కూడా ఏమంటారంటే ఇస్కారియోతు యూదా కాని యూదా. వాక్యాన్ని చదువుకుంటే ప్రియులారా, ఇక్కడ ఈ సందర్భంలో లూకాసు వార్త 6వ అధ్యాయం 16వ వచనంలో ఇతడు యూదా ఇస్కారియోతు కాదు అని చెప్పటానికి యాకోబు సోదరుడైన యూదా అని చెప్పారు. మనకి అపోస్తలుల పేర్లు చదువుతుంటే యాకోబులు మనకి ఇద్దరు కనబడతారండి. యాకోబులు మనకి ఇద్దరు కనబడతారు. ఎవరు? యోహాను సోదరుడైనటువంటి యాకోబు, అదేవిధంగా అల్ఫయి కుమారుడైనటువంటి యాకోబు. అల్ఫయి కుమారుడైనటువంటి యాకోబు. ఆ అల్ఫయి కుమారుడే ఈ యూదా ప్రియులారా. ఇతనికి యూదా తద్దయ్య అని పేరుంది. కాబట్టి మనం మొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజున యూదా తద్దయ్య గారి యొక్క మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా, అపోస్తలుడైన యూదా తద్దయ్య గారి యొక్క మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా, ఈయన యేసు ప్రభువును అప్పగించినటువంటి యూదా ఇస్కారియోతు కాదు అని మనం గుర్తుంచుకోవాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 22వ వచనంలో ఈ యూదా తద్దయ్య గారు యేసు ప్రభువును ఒక ప్రశ్న వేయటం మనకు తెలుసుకుంటాం. ఏంటి అంటే, ప్రభువా
పరలోక రాజ్యాన్ని గురించి మాకు మాత్రమే వివరిస్తున్నారు, మరి ప్రజలకెందుకు వివరించట్లా, ప్రజలకెందుకు బోధించట్లా అనని యేసు ప్రభువుని ఈ యూదా తద్దయ్య గారు అడుగుతారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదువుకుంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 22వ వచనంలో చదువుకుంటే, అంతటా ఇస్కారియోతు కాని యూదా, నేను మీకు చెప్పాను కదా, బైబిల్ ఎప్పుడూ కూడా ఈ యూదా తద్దయ్య గారిని ఇస్కారియోతు కాని యూదా అని బోధిస్తుంది. ఎందుకంటే పొరపాటు జరుగుద్ది. యూదా అనగానే యేసుప్రభుని అప్పగించినటువంటి వారేమో అనుకుంటా. ఇద్దరు యూదాలు ఉన్నారు. మంచి యూదా ఒక అతనైతే, ఈరోజు మనం కొనియాడేట అతనైతే చెడ్డ యూదా యేసుప్రభుని అప్పగించినటువంటి వాడు. యోహాను 14:22లో అంతటా ఇస్కారియోతు కాని యూదా ప్రభు లోకమునకు కాక మాకు మాత్రమే దైవరాజ్యముల గురించి తెలియపరచుటకు ఎట్లు సంభవించును, ఎందుకు అలా చేస్తున్నారు అని అడిగితే, అందుకు యేసు ఇట్లు సమాధానం ఇచ్చాను, నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని వద్దకు వచ్చి వానితో నివసింతుము అని పలికారు. ఒక అద్భుతమైనటువంటి సందేహాన్ని నివృత్తి గావించారు పునీత యూదా తద్దయ్య గారు. పిల్లారా, కొన్నిసార్లు యేసు ప్రభు తన భక్తులకి, తనకిష్టమైనటువంటి వారికి తన రహస్యాలు ఎరుకపరుస్తారు. ఎందుకని యేసు ప్రభు కొంతమందికే తన రహస్యాలు ఎరుకపరుస్తారు అంటే కారణం ఏంటంటే, అట్టివారు ప్రభువును ప్రేమిస్తున్నారు, అట్టివారు ప్రభు యొక్క వాక్యాన్ని పాటిస్తారు, అట్టివారు ప్రభువుకు లోబడతారు, ప్రభు చెప్పిన మాటలు. అట్టివారికే దేవుడు తన రహస్యాలు ఎరుకపరుస్తాడు అని ఇస్కారియోతు కాని యూదా తద్దయ్య గారికి ఇదిగో ఈనాడు వాక్యము ద్వారా తెలియజేశారు. ప్రియులారా, యూదా తద్దయ్య గారి గురించి చరిత్రకారుడైన యూసేబియస్ గారు, క్రైస్తవులందరూ కూడా ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోవాలండి, కొంచెం కష్టమైనా కానీ. యూసేబియస్ గారు, హీ ఈస్ ఎన్ హిస్టారియన్. యూసేబియస్ గారు అనమాట హిస్టారియన్ అనమాట. ఆయన క్రీస్తు కాలము నాటి, క్రీస్తు మరణించిన తర్వాత చరిత్ర అంతా కూడా మనకు రాసి పెట్టాడండి. చాలా విషయాలు ఈ యూసేబియస్ గారి గురించే, వారి నుండే మనకు తెలుస్తాయండి. ఆయన నుండే శ్రీసభ ఎవరైనా కానీ, క్రైస్తవులైనా ప్రొటెస్టెంట్ కథోలికులైనా అందరూ కూడా అక్కడి నుంచి తీసుకుంటారు. పిల్లరా, బైబిల్ గ్రంథం మనకు ఆధారం, ప్రామాణికం కాదంటల్లా. కానీ బైబిల్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి హిస్టారికల్ థింగ్స్. అవన్నీ మనకి ఎలా వస్తున్నాయి అంటే ఈ యూసేబియస్ గారి నుంచి వస్తాయి. ఆయన రాసినటువంటి పుస్తకముల పిల్లరా, ముఖ్యంగా ఆయన తోమాసు గారు, అపోస్తలుడైన తోమాసు గారి గురించి రాసినట్టు అధ్యాయంలో ఒక ముఖ్యమైనటువంటి చారిత్రక ఆధారాన్ని ఈ యూదా తద్దయ్య గారి గురించి రాశారండి. ఏమిటి అది అంటే, యేసు ప్రభు బ్రతికి ఉండగానే ఒక రాజు యేసు ప్రభుకు ఒక ఉత్తరాన్ని రాశాడు. నేను అనారోగ్యంతో బాధపడుతున్నానయ్యా, దయచేసి వచ్చి నన్ను స్వస్థపరచండి అని వినమ్రంగా యేసు ప్రభుకు ఒక ఉత్తరాన్ని రాశాడు. ఎవరు ఆ రాజు? ఇశ్రాయేలు దేశంలో జీవిస్తున్న రాజు కాదు. ఆయన పేరేంటంటే 5వ ఆబాడ్ ది బ్లాక్. 5వ ఆబాడ్ ది బ్లాక్ అనే రాజు యేసు ప్రభుకు ఉత్తరాన్ని రాశాడు. ఇది యూసేబియస్ గారు చరిత్రకారుడు రాస్తున్నటువంటి చరిత్ర. ప్రియులకు దేవుని బిడ్డలారా, తనకు ఒక వ్యాధి వచ్చింది, దాన్ని నయం చేయమని. అయితే యేసు ప్రభు మరణించి ఉత్థానమే మోక్షారోహణమైన తర్వాత ఈ ఉత్తరాన్ని పట్టుకొని ఈనాడు మనం పండుగ జరుపుకుంటున్నటువంటి యూదా తద్దయ్య గారు ఆ దేశానికి వెళ్ళారు. ఆ దేశం పేరు ఏమిటంటే ఎడిస్సా నగరం. అక్కడికి వెళ్ళి ఆ రాజు దగ్గరికి వెళ్ళి మొదట యూదా తద్దయ్య గారు, నువ్వు యేసు ప్రభు రక్షకుడిని అంగీకరిస్తావా, నువ్వు విశ్వసిస్తున్నావా తన దేవుని కుమారుడని ప్రశ్నలు వేశారు. ఆ రాజు అంగీకరించిన తర్వాత అతని విశ్వాసం నిజమేనని నిర్ధారించుకొని అతనికి స్వస్థతనిచ్చారు. యూసేబియస్ గారు యూదా తద్దయ్య గారి గురించి రాసినటువంటి మాటలని యథాతథంగా మీకు చదివి వినిపిస్తాను. ఏమిటి అంటే, ప్రభువుపై నీకు విశ్వాసం ఉంది కనుక యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి నీ తలపై నా చేతిని ఉంచుతున్నాను
అని యూదా తద్దయ్య గారు పలికారు. అతనికి స్వస్థత వచ్చేసింది. ఆ తరువాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడంట ఈ అద్భుతాన్ని చూసి, ఇతర అద్భుతాలు చూసి యూదా తద్దయ్య గారు బోధించిన వాక్యాన్ని స్వీకరించారు. అందరూ క్రైస్తవులుగా మారిపోయారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఇరాన్, ఇరాక్ ప్రాంతంలో బహువిరివిగా యూదా తద్దయ్య గారు, సిమోను గారు దేవుని యొక్క సువార్తని బహుగా వారు బోధించటం జరిగింది ప్రిలారా. అయితే ఈ యూదా తద్దయ్య గారు రాజుని, ఆబార్ ది బ్లాక్ 5వ రాజుని ప్రశ్నించిన ప్రశ్నలని ఇప్పటికి కూడా భద్రపరిచారు. యూసేబియస్ గారి ద్వారా అందుతుంది. యూసేబియస్ గారంటే చరిత్రకారుడు అని చెప్పాను. ఈ యూదా తద్దయ్య గారు ఆ రాజును అడిగిన ప్రశ్నలు ఇప్పుడు మనం విశ్వాస ప్రమాణంలో చూస్తామండి. అంటే విశ్వాస ప్రమాణం నిన్న మొన్న వచ్చింది కాదండి. మనందరూ తెలుసు కౌన్సిల్ అట్ నిస్సయ కౌన్సిల్లోనే నిస్సయ్యని క్రీడ్ వచ్చిందని, విశ్వాస ప్రమాణం వచ్చిందని. ఇదేదో నిన్న మొన్న 15వ శతాబ్దంలో లోదరు చీల్చినటువంటి చర్చి కాదండి మంది. ఆదిమ క్రైస్తవ సంఘం మంది క్రీస్తు సంఘం, ఆది అపోస్తుల సంఘం మంది. ఇదంతా నేను చెప్తున్నానంటే యూదా తద్దయ్య గారి గురించి మనం చదవబోతున్నాం. యూదా తద్దయ్య గారు అంటే ఆ రాజు దగ్గర ఇంకా ఏమడిగారంటే, యేసుక్రీస్తు ప్రభువు తనను తాను ఎంతో వినమ్రంగా చేసుకున్నాడు. కొద్దిగా ఓపికగా వినండి, ఇది చాలా ముఖ్యమైన మాట. ఏమని బోధించాడంటే ఈయన, యేసుక్రీస్తు ప్రభువు తనను తాను ఎంతో వినమ్రునిగా చేసుకున్నాడు, తన దివ్యత్వాన్ని ప్రదర్శించుకున్నాడు, సిలువలో కొట్టబడి మరణం పొందాడు, కాలము పుట్టినప్పటి నుండి ఎన్నడూ చెరగని వాటిని చెరిపివేశాడు. ఏమిటి? మరణించినటువంటి వారి జీవంతో లేవడం, మృతులను బ్రతికించాడు, భువికి ఒక్కడే దిగి వచ్చాడు. కానీ స్వర్గానికి వెళ్ళేటప్పుడు మాత్రము తన తండ్రికి ఎంతోమంది భక్తులని తయారు చేసుకొని మరీ వెళ్ళాడు. స్వర్గలోకములో మహావైభవముగా తండ్రి కుడిపక్కన ఆసీనుడయ్యాడు. జీవించి ఉన్న వారిని, మృతులను విచారించి న్యాయతీర్పు విధించుటకు మహత్తర శక్తితో యేసు మరలా తిరిగి వస్తాడు అని బోధించాడట. యూదా తద్దయ్య గారు చేసిన ప్రసంగాన్ని యాజ్ ఇట్ ఈస్గా భద్రపరిచారు. నేను చెప్పేది ఇది కాకమ్మ కథలు కాదండి, చరిత్ర, హిస్టరీ భద్రపరచ అందరూ, అన్ని సంఘాలు యాక్సెప్ట్ చేస్తాయి దీన్ని. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? మనకి చరిత్రకారుడు అంటే యూసేబియస్ గారి నుంచి వస్తుంది. మీరు ఈ వాక్యాలని మన యూదా తద్దయ్య గారు పలికిన వాక్యాలను మీరు ఆలకిస్తే ఇందులో సింహభాగం, ఎక్కువ భాగం మనకి విశ్వాస ప్రమాణంలో యథాతథంగా ఉంటుందండి. యథాతథంగా ఉందండి. ఎందుకు ఇది మీకు చదివి వినిపించాలనుకున్నానంటే, నీవు ఈ రోజున ఒక కథోలికుడిగా ప్రకటిస్తున్న విశ్వాస ప్రమాణం ఈనాటిది కాదు, యేసు ప్రభువు కాలము నాటిది, అపోస్తుల కాలము నాటిది బిడ్డలారా. కాబట్టే కథోలిక శ్రీసభ అంత బలమైంది. ఇప్పుడు మనం యూదా తద్దయ్య గారి గురించి ఒక ముఖ్యమైన అంశంలోనికి వెళుతున్నాం. బైబిలులో యూదా రాసిన లేఖ అనే ఒక చిన్న లేఖ ఉంది. ఆ యూదా రాసిన లేఖను ఎవరు రాశారు? యూదా తద్దయ్య గారు రాశారు. ఈ యూదా రాసిన లేఖ ఎక్కడుంటుంది బైబిల్లో? దర్శన గ్రంథానికి, ప్రకటన గ్రంథానికి ముందు పుస్తకమే యూదా రాసిన లేఖ. ఈ లేఖ ఎక్కడ ఉంటుంది? పేతురు గారు రాసిన లేఖల తర్వాత, యోహాను గారు రాసినటువంటి 3 లేఖల తర్వాత ఒక చిన్న గ్రంథముగా ఉంటుంది. యూదా గారు రాసిన లేఖలో సారాంశాన్ని 2 నిమిషాల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక 2 వాక్యాలు మీకు చదివి వినిపించి జాగ్రత్తగా వినండి, మనసును లగ్నం చేసి. యూదా రాసిన లేఖ. యేసుక్రీస్తు సేవకుడును యాకోబు సోదరుడైన యూదా నుండి. చరిత్రకారులు, థియాలజీ మనకేం చెప్తుందంటే, వేదశాస్త్రం, ఈ యూదా గారు, ఇతని సోదరుడు యాకోబు, వీరిద్దరూ కూడా యేసు ప్రభు యొక్క పెద్దమ్మ కుమారులు. ఎవరి కుమారులండి?
యేసుప్రభు యొక్క పెద్దమ్మ కుమారులు. యేసుప్రభు జీవిస్తూ ఉండగా ఒకసారి కొంతమంది వచ్చి మీ సహోదరులు మీ తల్లి వచ్చారన్నారు కదా, వీళ్ళేనండి. కానీ మన ప్రొటెస్టెంట్ సహోదరులు వీళ్ళని పట్టుకొని ఏమంటారంటే మరియ తల్లికి ఇంకా పిల్లలు ఉన్నారంటారు. ఇక మార్చలేమండి. చూడండి, ఏం తెలియనోడికి బోధించవచ్చు, అన్నీ తెలిసినోడికి చెప్తే అది నిజమే కదా అని ఒప్పుకుంటాడు. అటు ఇటుగా నోడికి ఏం చెప్పలేమండి. నిద్రపోతున్నోడిని లేపొచ్చు, మేల్కొని ఉన్నోడిని లేపాల్సిన అవసరం లేదు. నిద్రపోతున్నట్టు నటించే వాటికి ఎవరికేం చేయలేరండి. ఈ సందర్భంగా ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. అది మీకు చెప్పటానికి కూడా నాకు వద్దు అనుకున్నాను, కానీ తప్పక చెప్పాలనుకుంటున్నాను. అసలు ప్రారంభంలో వద్దు అనుకున్నాను. ఈ మధ్యకాలంలో మరియమాతని కొంతమంది సోదరులు అత్యంత నీచంగా సంబోధిస్తున్నారు. క్రైస్తవులు కానటువంటి వారు, బోధకులు కానటువంటి వారు, ఇతర మతానికి చెందినటువంటి వారు. ఎంతగా అంటే మరియ తల్లి తనకు భర్త ఉండగా, యోసేపు గారు ఉండగా ఎవరితోటో కుమారుని కన్నది అని నీచంగా మాట్లాడుతున్నారు. యేసు ప్రభువు సక్రమముగా కలిగినటువంటి వాడు కాడు, అక్రమముగా కలిగినటువంటి వాడు అని ఇతర మతాల వాళ్ళు నిందిస్తున్నారు మరియ తల్లిని, యేసు ప్రభు యొక్క పుట్టుకని. దానికి కారణం ప్రియులారా ఈ ప్రొటెస్టెంట్ బోధకులు కాదా? వాళ్ళు మరియ తల్లిని, యేసు ప్రభు యొక్క పుట్టుకని కించపరచడానికి కారణం ఈ ప్రొటెస్టెంట్ బోధకులు నోరు జారటం కారణం కాదా? మరియ తల్లిని ఎట్టబడితట్ట ఆమె అవసరం లేదు, ఎట్టబడితట్ట మాట్లాడతాం కదా, అగౌరవంగా మాట్లాడబట్టి వాళ్ళకి అలుసైంది కదా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వకాలు తప్పుచ్చుకోండి, లేదు లేదు యేసు ప్రభు క్రమమైనటువంటి వాడి పరిశుద్ధాత్మ నుండి. ప్రియులారా, ఎందుకు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, ఈరోజు మనం యూదా తద్దయ్య గారి పండగ చేసుకుంటున్నాం. యూదా తద్దయ్య గారు యాకోబు గారి యొక్క సోదరుడు. యాకోబు గారు, యూదా గారు అల్ఫయి కుమారులు. నేను చెప్పే మాటలన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అల్ఫయి భార్య మరియ తల్లికి సోదరి. అంటే ఇక్కడ సహోదరి అంటే డైరెక్ట్ కాదండి, పిన్నమ్మ పెద్దమ్మల వాళ్ళ సహోదరులు. కాబట్టి పిల్లరా, వీరు యేసు ప్రభువుకి పెద్దమ్మ కుమారులు అని చరిత్ర మనకు చెబుతుంది. ఇక్కడ ప్రియులారా జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు సేవకుడును యాకోబు సోదరుడైనటువంటి యూదా మనకి కొంచెం పొరబడుతున్నాడు. మనకి గలతీ, ఎఫెసీ పత్రికలలో యేసు ప్రభు సోదరుడైనటువంటి యాకోబు అని ఉంటుందండి. అంటే అతని కజిన్ బ్రదర్, పెద్దమ్మ పిన్నమ్మల కుమారులను కూడా సోదరులు అంటారు. కాబట్టి యూదా గారు యేసు ప్రభువుకి బంధువు అవుతారు. ఇప్పుడు మనం యూదా గారి లేఖని కొంచెం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. యూదా గారి లేఖలో ప్రధానమైన అంశం ఏంటంటే, ఈనాడు మనం పండుగ చేసుకుంటున్నాడు యూదా గారి లేఖలో, అంతిమ కాలంలో కడదినాలలో చాలామంది సత్యాన్ని విడిచిపెట్టి అసత్యం వెంట పరిగెడతారు, మీరు అలా చేయొద్దు, సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండండి అని హెచ్చరిస్తాడు. జరుగుతుంది ఇప్పుడు. యూదా గారి హెచ్చరికలు ఇప్పుడు జరుగుతున్నాయి. చాలామంది ప్రియులారా నిజ సత్యాన్ని, నిజవేజ సత్యాన్ని విడిచిపెట్టారు. క్రీస్తుని యూట్యూబ్ అనేటువంటి బజార్లో పడేసేసారండి. వాళ్ళు కొట్టుకుంటున్నారు. వీటి గురించే యూదా గారు హెచ్చరించారు. యూదా రాసిన లేఖ 1వ అధ్యాయం ఉంటుందండి, 4వ వచనం. దొంగచాటుగా మన యందు కొంతమంది భక్తిహీనులు ప్రవేశించి మన ఏకైక యజమానుడును ప్రభువును అగు యేసుక్రీస్తును తిరస్కరించి
వారి అవినీతికరముకు ప్రవర్తనను సమర్థించుకొనుటకై దైవకృపను గురించి సందేశమును అపార్థములు కల్పించుచున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా బోధిస్తారు. తరువాత యూదా రాస్తున్నటువంటి లేఖ 1వ అధ్యాయం 6వ వచనంలో తమ నియమిత అధికారమును అతిక్రమించి దేవుడు ఎంతగా కఠినంగా ఉంటాడో చూడండి అని చెప్పడానికి ఆదిలో లూసిఫర్ తన దేవదూతలను సంబోధించాడు. యూదా గారు తమ నియమిత అధికారమును అతిక్రమించి, తన అధికారానికి మించి గర్వంతో తమ నియమిత అధికారమును అతిక్రమించి తమ నివాసములను విడిచిన దేవదూతల వృత్తాంతమును స్మరింపుము. దేవుడు వారిని అధఃపాతాళమున శాశ్వత శృంఖలములతో బంధించి ఉంచినాడు. ఎప్పుడైతే సత్యాన్ని విడిచారో దేవదూతలను కూడా లెక్క చేయాల దేవుడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళను కూడా సాతానుడిగా పనిష్మెంట్ ఇచ్చాడు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. మిఖాయిలు దేవదూత గురించి బోధించాడు. యూదా రాసిన లేఖ 1వ అధ్యాయం 9వ వచనం, దేవదూతలలో ప్రధానుడికి మిఖాయిలు సహితము ఇట్లు చేయ సాహసింపలేదు. ఏంటి? గొడవలు పెట్టుకోవటం, వాదించుకోవటం, నిందించుకోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళబడి. మోషే శరీరమును ఎవరు పొందవాలని వాగ్వాదం వచ్చినప్పుడు అతనికి సైతానుతో కలిగినటువంటి తగాదాలో మిఖాయేలు సైతానును అవమానకరమగు మాటలతో నిందింపలేదు. కేవలము ప్రభువు నిన్ను గద్దించునుగా కానీ మాత్రమే పలికెను. మన క్రైస్తవులైనటువంటి వారు వినయము కలిగినటువంటి వారై సామరస్యపూర్వకముగా ఉండాలి అని పలుకుతున్నాడు. ఆధునిక క్రైస్తవ్యంలో మనం చూసేది ఏంటండి? బైబిల్ తీసి పక్కన పెడితే మేమేంటో చూస్తారు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్రియులారా, క్రైస్తవులైనటువంటి వారు బూటకపు బోధకుల నుంచి మిమ్మల్ని మీరు జాగ్రత్త పరచుకోండి అని హెచ్చరికలు చేశారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రీతిగా సీమోను యూదా తద్దయ్య గారు ఇద్దరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. ఎక్కడని చెప్పాను? ప్రస్తుతం ఉన్నటువంటి ఇరాన్, ఇరాక్ ప్రాంతంలో. వీరిరువురిని కూడా ఏ విధంగా చంపారు అంటే, క్రీస్తు పూర్వం, క్రీస్తు ప్రభు పుట్టక ముందు ఆ ప్రాంతంలో జొరాస్ట్రియనిజం అనే ఒక మతం బయలుదేరింది. యేసు ప్రభు పుట్టక ముందే జొరాస్ట్రియనిజం, దానిలో ఎక్కువగా మూఢనమ్మకాలు ఉండేవి. మంత్రతంత్రాలు, రాయినీరప్పని పూజించటం, ఇవి ఎక్కువగా ఉండేవి. అక్కడికి సీమోను గారి కంటే, యూదా తద్దయ్య గారి కంటే ముందు బర్తలోమే గారు వెళ్ళారు. అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని బోధించి బర్తలోమియ గారు ముందుకు కొనసాగిన తర్వాత సీమోను గారు, యూదా తద్దయ్య గారు ఇద్దరు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి వీరు ప్రజలని మూఢనమ్మకాల నుంచి, భూతశక్తులు, వైద్యుల నుంచి విడిపిస్తుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు తరిగిపోతాయనే భయంతో ఏం చేశారంటే దాడి చేసి ఈ ఇద్దరు అపోస్తుల మీద రాళ్ల వర్షం కురిపించారంటండి. ఆ తర్వాత యూదా గారిని ఒకడు బళ్ళంతో పొడిచి చంపాడంటండి. సీమోను గారిని ముక్కలు ముక్కలుగా నరికి చంపేశారంటండి. ఈ రీతిగా వీరిరువురు కూడా క్రీస్తు కొరకై వేద సాక్షులుగా, హతసాక్షులుగా మరణించారు. ఎంత గొప్ప అపోస్తులు ప్రియులారా! కానీ వీరి పేర్లు 12 మంది అపోస్తుల వరుస సంఖ్యలో చూస్తే 10, 11గా ఉంటాయి. ప్రియులారా, మహా గొప్ప అపోస్తులు వారి యొక్క మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా ఈ మహాత్ములు, ఈ మహాపరిశుద్ధుల యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ్యాన్ని దీవించమని, మనందరిని దీవించమని, క్రీస్తుకు సాక్షులు పలికి సాక్ష్యం పలికే బిడ్డలుగా నిజ క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి కావాల్సిన శక్తిని, ఆత్మీయ బలాన్ని మనకు దయచేయమని ఆ దేవాది దేవుని తలలో వంచి ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఈనాడు పునీత సీమోను గారి యొక్క మహోత్సవాన్ని, పునీత యూదా తద్దయ్య గారి యొక్క మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా ప్రథమంగా ఈ గొప్ప బిడ్డలను నీ అపోస్తులుగా ఎన్నిక చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలు. నీ ఎన్నికకు వారు న్యాయాన్ని జరిపిస్తూ నీకు నమ్మక పాత్రంగా ఉంటూ వారు ప్రభువా
ఇదిగో ఆ యొక్క ఇరాన్, ఇరాక్ ప్రాంతాలకు వెళ్ళి నీ సత్య సువార్తను బోధించి చివరికి వారి ప్రాణాన్ని త్యాగం చేశారు. ఇంత మహా గొప్ప అపోస్తులని, పునీతులను మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. వారి అడుగుజాడలో మేము కూడా ప్రభు నిన్ను అనుసరించటానికి కావలసిన శక్తిని, ఆత్మీయ బలాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకు దయచేయండి. ఓ ప్రేమమయుడా, కనికర సంపన్నుడా, ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలందరినీ దయతో, కనికరముతో దీవించండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో వారిని నింపండి. నీ పరిశుద్ధాత్మ బలముతో వారిని నింపండి. నా దేవా, ఆత్మీయంగా ఎంతోమంది బిడ్డలు నశించిపోతున్నారు. ఆస్తిగుణ ప్రాణముతో ఉంటున్నారు, కానీ నీరుగారిపోతున్నారయ్యా. అట్టి వారిని ఆత్మీయంగా బలపరచండి, దృఢపరచండి. అదేవిధంగా శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలని నీ గాయపడిన హస్తం నుండి కారే రక్తముతో వారిని కడగండి, పరమవైద్యుడిగా స్వస్థపరచండి క్షణములో ప్రభుగా. అదేవిధంగా మా కొరకు ప్రార్థించండి స్వామి అని వివిధ ఉద్దేశాలతో, తలంపులతో ఈ వీడియో క్రింద ఎవరైతే విశ్వాసంతో, నమ్మకంతో మెసేజ్లు ఉంచుతున్నారో వారందరి కొరకు ఈ క్షణములో ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి తలంపులను దీవించమని, ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం తండ్రి. ఈ సమయంలో ఈ పరిచర్య ముందు కొనసాగటానికి ఎవరైతే వారి వంతు కృషిగా చిన్న పెద్ద సహాయాన్ని అందిస్తున్నారు వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభుగా. వారందరూ కూడా నీకు బలమైన విశ్వాసులుగా ఉంటూ ఈ పరిచర్యలో వారు చేస్తున్నట్టు సహాయానికి వారిని 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా దీవించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.